దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో మీకు వందనాలు, శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. గడిచిన వారంలో మరణాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము నా యొద్దకు రాదని కీర్తనకారుడు దేవుని నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి దావీదు విషయాన్ని పలికాడు. అందరికీ మరణాంధకారమైనటువంటి లోయలు ఏర్పడతాయి. జీవితం అందరికీ ఒకే రకంగా ఉండదు. మనకున్నటువంటి లైఫ్ ప్యానల్ ఏదైతే ఉందో, ఈ లైఫ్ ప్యానల్లో అంటే మనకున్నటువంటి ఆయువులో అప్ అండ్ డౌన్స్, పడిపోతుండడాలు, లేస్తుండడాలు, ఒకే రకమైనటువంటి దారి, ఒకే రకమైనటువంటి లైఫ్ స్టైల్, ఒకే రకమైనటువంటి జీవితం ఏ ఒక్కరి జీవితంలో కూడా ఉండదు. జీవితం అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. జీవితం అంటే పడిపోవడాలు ఉంటాయి, తిరిగి లేవడాలు ఉంటాయి. ఈ లోకంలో ఏ ఒక్కరు కూడా నేను పడిపోను అని చెప్పలేరు, ఎవరు కూడా చెప్పలేరు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితులలో మరణాంధకారపు లోయలలో ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కొందరికి అనారోగ్యమైనటువంటి గాఢాంధకారపు లోయ కావచ్చు, కొందరు ఆర్థికంగా పడిపోయి గాఢాంధకారపు లోయలు కావచ్చు, ఇంకొందరికి కుటుంబ సమస్యలు అనేటువంటి గాఢాంధకారపు లోయలు కావచ్చు, ఇంకొంతమందికి పిల్లలు సరైనటువంటి క్రమంలో నడవలేక ఉండేటువంటి గాఢాంధకారపు లోయలు కావచ్చు. ఈ రీతిగా కుటుంబంలో ఉండేటువంటి అనేకమైనటువంటి గాఢాంధకారపు లోయలు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకంగా, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క రకంగా ఉండొచ్చు. అందరికీ అన్నీ అనుకూలంగా ఉండవు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక రకమైనటువంటి లోయ, ప్రతి కుటుంబంలో ఏదో ఒక లోయ అనుభవాన్ని కలిగి ఉంటాం. ఖచ్చితంగా ఆ లోయ అనుభవంలో నడిపించబడవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకని దావీదు అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయము నాకు కలగదు. హల్లెలూయా. దావీదు నేను ఏ గాఢాంధకారపు లోయలలో వెళ్ళినా అపాయం నాకు రాదని అన్నాడే. మరి దేవుని నమ్మిన నీకు వస్తుందా? అపాయం నిన్ను అంటగలుగుతుందా? అపాయం నిన్ను తాకగలుగుతుందా? నష్టము నిన్ను కష్టపెట్టగలుగుతుందా? నష్టం నీ జీవితంలో పడవేయగలుగుతుందా? నష్టము నిన్ను గాఢాంధకారపు లోయలోనే నిన్ను నడిపించగలుగుతుందా? హల్లెలూయా. అంటే నీవు గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయము నేనేం చేయలేదని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కొందరు గాఢాంధకారపు లోయలలో అంటే చీకటి దినాలు ఉంటాయి కొన్ని జీవితంలో. ఎంత చీకటి అని అంటే, ఆ చీకటి దినాలలో మనం ఉన్నప్పుడు మన బంధువులు మన దగ్గరికి రారు. ఆ చీకటి దినాలలో మనం ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు కూడా మనల్ని ఆశ్రయించరు, మనల్ని ఆదరించరు. ఆ చీకటి దినాలలో మనం ఉన్నప్పుడు మనకు దగ్గరగా ఉన్నారు అని అనుకున్నటువంటి వాళ్ళే మనకు దూరంగా వెళ్ళిపోతారు. ఆ చీకటి దినాలు అవి గాఢాంధకారపు లోయలు. అవి మనం చీకట్లో ఉంటే మనల్ని వెలిగించేవాడు ఎవడు ఉండడు. హల్లెలూయా. మనం అప్పులలో కూరుకొని పోయినామనుకో, మనల్ని లేపేటోడు ఎవడు ఉండడు. మనం భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నామనుకో, మనల్ని లేపాలని ఎవడు అనుకోడు. మనం రోగగ్రస్తులమై చనిపోయే పరిస్థితికి దగ్గరగా ఉన్నప్పుడు ఎవడు మన దగ్గరికి రాడు. మనం అనుకుంటాం అన్న చేస్తాడని అనుకుంటాం, అక్క చేస్తుందని అనుకుంటాం.
నాకింత పెద్ద బలగం ఉందని అనుకుంటాం. నాకేమన్నా అయితే వచ్చి నిలబడే వాళ్ళు చాలామంది ఉంటారని అనుకుంటాం. కానీ ఆ రోజు ఎవ్వడు కూడా మనతో ఉండలేడు. హల్లెలూయా. యోబుకి, జాగ్రత్తగా వినాలమ్మా ఈరోజు వాక్యం, యోబుకి గాఢాంధకారపు లోయలలో ప్రయాణం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎంత గాఢాంధకారపు లోయ! హల్లెలూయా. ఎంత గాఢాంధకారపు లోయ అది! కొడుకులు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తులు పోయాయి, ఐశ్వర్యం పోయింది, ఉన్న బిల్డింగ్ పోయింది, ఆరోగ్యం పోయింది, అన్నీ పోయినాయి. బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చొని ఆ బూడిదను నెత్తి మీద పోసుకుంటూ ఏడుస్తున్నాడు. యోబు జీవితంలో అన్ని కోల్పోయిన తర్వాత, అన్ని పోయిన యోబు జీవితంలో ఏమీ లేదు. ఇక ఆరోగ్యం పోయింది, ఐశ్వర్యం పోయింది, బిడ్డలు పోయారు, కొడుకులు పోయారు, అందరూ చచ్చిపోయారు, ఆస్తులన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినాయి. యోబు ఎక్కడ చలించలేదు. యోబు అన్ని పోయినా సరే ఎక్కడ కూడా తన హృదయంలో చలనం రాలే, ఏం కాలే, ఆయనకు భయపడలే. సాతాన్ అన్నాడు, యోబుకి అన్ని పోయిన ఆరోగ్యం ఉంది కదా, ఆరోగ్యం ఉంటే ఎవడైనా నీతో నిలబడగలుగుతాడని చెప్పాడు సాతానుడు. ఎంత పెద్ద శోధన చెప్పండి యోబుకి, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పండి. సాతాను అంటాడు, వాడికి ఆరోగ్యం ఉందయ్యా, ఆరోగ్యం ఉంటే నిన్ను గనపరచడా? దేవుడు అన్నాడు, అరే ఆస్తులు తీసుకున్నావు కదా, కొడుకుల్ని తీసుకున్నావు కదా, బిడ్డల్ని తీసుకున్నావు కదా, సంపదలు తీసుకున్నావు కదా, పశువుల్ని తీసుకున్నావు కదా, ఒంటెల్ని తీసుకున్నావు కదా, అన్ని తీసుకున్నావు కదా, యోబుకి ఇంకేం కావాలరా అని సాతానుని దేవుడు అడిగితే, సాతాను అంటాడు, ఆరోగ్యం కూడా నేను తీసుకుంటానని చెప్పాడు. దేవుడు అన్నాడు, తీసుకో అన్నాడు. సాతాను వచ్చి యోబు జీవితంలో అనారోగ్యాన్ని కలగజేశాడు. ఎంత భయంకరమైనటువంటి అనారోగ్యం యోబు కంటే, తన చేతులతో తన శరీరాన్ని ముట్టుకోలేనంత అనారోగ్యం. హల్లెలూయా. మన శరీరంలో నుంచి గాయమై, ఆ గాయాలలో నుంచి పురుగులు, ఆ గాయాలలో నుంచి చీము, నెత్తురు కారుతూ ఉంటే, మన శరీరంలో నుంచి మనకు గారుతున్నా మనకు చీదరింపు వస్తుంది. పక్కోని చూస్తే కాదు, మన శరీరంలో నుంచి మనకే నెత్తురు, చీము, పురుగులు, భయంకరమైనటువంటి హింస కలుగుతూ ఉంటే మనకే ఎందుకురా ఈ బ్రతకని అనిపిస్తుంది. అట్లాంటిది భయంకరమైనటువంటి అనారోగ్యాన్ని యోబుకి సాతానుడు కలగజేశాడు. యోబు జీవితంలో ఇది ఎంత భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయ అంటే, ఎవ్వడూ తీర్చలేనటువంటి భయంకరమైనటువంటి గాఢాంధకారపు లోయ. తన భార్య యోబు దగ్గరికి వచ్చి, నీ దేవుణ్ణి నువ్వు దూషించమని చెప్పింది. మన కష్టం వస్తే మనలు కూడా అదే అంటారు. అన్నీ బాగుంటే అబ్బబ్బబ్బా ఎంత మంచి దేవుడు, వీళ్ళని ఎంత గొప్ప చేశాడని అంటారు. కొంచెం తలక్రిందులు అయిందనుకో పరిస్థితి, యోబు పొద్దున్నే లేచి తన 7 కుమారుల నిమిత్తం దహన బలులు అర్పించాడా లేదా? తన బిడ్డల కోసం, తన కొడుకుల కోసం అర్పించాడా లేదా? పొద్దున్న ఇవ్వంగానే ఆయనకి ఏం పని అంటే దహన బలులు అర్పించే పని. మీరు చెప్పండి, ఒక్క యాటను కొయ్యాలంటేనే చాలా టైం పడుతుంది. మరి ఒక్కొక్క కొడుకు కోసం దహన బలులు అర్పించాలంటే ఎంతమందికి ఉందండి? పొద్దున్నే లేచి సూర్యుడు ఉదయించక ముందు లేచి ప్రార్థన చేసే అనుభవం ఎంతమందికి ఉంది? పొద్దు ఎక్కకముందే, సూర్యుడు రాకముందే నా దేవుని సన్నిధిలో యోబులాగా నేను కనిపించాలి అనేటువంటి నడిపింపు ఎంతమందికి ఉంది? సోమరి
నీవు చీమల యొద్దకు వెళ్ళు, చీమలను చూసి నేర్చుకో అంటాడు దేవుడు. చీమలు కష్టపడతాయి, మీకు తెలుసా? చీమలు చాలా కష్టపడతాయి, ఖాళీ ఉండయి అవి. పొద్దనక రాత్రనక అవి వర్షాకాలమంతటికి కావలసినటువంటి ఆహారాన్ని 8 నెలలు కష్టపడి ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం సోమరులుగా ఉండొద్దని దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, యోబు వేకువజామునే లేచి దేవునికి దహన బలులు అర్పించడం నేర్చుకున్నాడు. యోబు అంటాడు, నా బిడ్డలు, నా పిల్లలు ఎక్కడైనా పాపం చేశారేమో అని అనుకొని ఆయన్నే దహన బలులు అర్పించాడు. మరి నీ పిల్లలు కూడా పాపం చేస్తారేమో అని ఎప్పుడైనా ప్రార్థన అనే బలిని అర్పించావా? యోబు యొక్క పిల్లలు పాపం చేయకముందే బలులు అర్పిస్తే మరి మనం ఎప్పుడు అర్పించాలి? మనం కూడా మన బిడ్డల విషయంలో దహన బలులు అర్పించాలి కదా. మన బిడ్డల విషయంలో దేవునికి బలిని అర్పించి మన బిడ్డల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు లేదా? పిల్లలంటే ప్రాణం అంటారు కదమ్మా మీరు. పిల్లలంటే ప్రాణం అయితే మీరు పొద్దున్నే లేచి మీ పిల్లల కోసం బలులు అర్పిస్తారు. హల్లెలూయా. మీరు బలర్పిస్తలేరంటే మీ పిల్లల మీద మీకు ప్రేమ లేదని చెప్పండి, తప్పేమి. ఏ కుటుంబం అయితే పొద్దున్నే లేచి దేవునికి దహన బలి అర్పిస్తారో, నా బిడ్డల విషయంలో ప్రభువుని అర్పిస్తారో, ప్రార్థన అనేటువంటి బలిని అర్పిస్తారో, ప్రార్థన అనేటువంటి ధూపాన్ని దేవునికి వేస్తారో, ఆ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలు గుణవంతులుగా, జ్ఞానవంతులుగా, గొప్పవాళ్ళుగా మార్చబడతారు. యోబుకి తన కుమారులంటే ప్రాణం. వాళ్ళ కొడుకులేమో మంచిగా పడుకుంటారు, కానీ యోబు పొద్దున్నే లేచి సూర్యుడు ఉదయించక ముందే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు లేచి ప్రతిరోజు దహన బలులు అర్పిస్తూ, ఇగో ప్రభా, నా మొదటి కుమారుడి కోసం దహన బలి అర్పిస్తున్నాను, ప్రభా నా 2వ కుమారుడి కోసం నేను దహన బలి అర్పిస్తున్నాను, ప్రభా 3వ కుమారుడి కోసం దహన బలి అర్పిస్తున్నాను అని దేవునికి దహన బలులు అర్పించడం నేర్చుకున్నాడు. నేను ఒక మాట నేను చెప్తున్నాను, మీ బిడ్డలంటే మీకు ప్రేమ ఉంటే మీరు ప్రతిరోజు పొద్దున్నే దహన బలులు అర్పిస్తారు. మీ బిడ్డలు మీకు ప్రేమ అయితే ప్రతిరోజు ఉదయాన్నే మీరు దహన బలులు అర్పించడానికి నిద్ర మేలుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ బిడ్డలు గొప్పవాళ్ళు కావాలని మీరు ఆశిస్తే తప్పకుండా మీరు దేవుని సన్నిధిలో ఉదయాన్నే లేచి ప్రభు సన్నిధిలో మీరు మొరపెట్టేవారుగా ఉంటారు. ఒకవేళ మీరు ఇప్పటి వరకు మొరపెట్టలేకపోయి ఉంటే మీ బిడ్డలంటే మీరు ప్రేమను నటిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. మీరంటే మీరందరూ నా బిడ్డలేగా. కాదన్న వాళ్ళు చేతుల్లో పెట్టుండ్రి. మేము నీ బిడ్డల ఎందుకైతే మన వాళ్ళు చేతుల్లో పెట్టుండ్రి. ఎవరు లేరుగా. మీరంటే నాకు ఇష్టం కాబట్టి పొద్దున్నే లేచి చేస్తామా చేయమా? ఇక నాకు ఇష్టం ఉందా, మీ బిడ్డల మీద మీకు ఇష్టం ఉందా, నాకు మీ మీద ఇష్టం ఉందా మీరు చెప్పాలి. ఇప్పుడు అర్థమైందన్న నేను చెప్పింది మీకు? అయ్యా మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఇప్పుడు మీరు కన్న బిడ్డలు ఉన్నారు కదా, మీ కన్న బిడ్డల మీద మీకు ఎక్కువ ప్రేమ ఉందా, మీ అందరి మీద నాకు ఎక్కువ ఉందా? ఇప్పుడు మీరు చెప్పాలి. ఇక మీకోసం ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 గంటల దాకా మొరపెట్టి ప్రభా ఈ కుటుంబం, ప్రభా ఈ కుటుంబం, ప్రభా ఈ కుటుంబం అని మొరపెడతాం కదా. మరి నాకు ఎక్కువ ఉందా, మీకు ఎక్కువ ఉందా మీ బిడ్డల మీద? చెప్పండి. పురుషులు కూడా చెప్పండి ఒకసారి. నాకే ఎక్కువ ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలగాలి. నాకు లేకపోతే నేను సపరేట్గా మంచిగా హ్యాపీగా మంచిగా పడుకొని నిమ్మలంగా ఏ టెన్షన్ లేకుండా ఎందుకు వీళ్ళని కష్టపెట్టాలి, నేను ఎందుకు కష్టపడాలి, ఎందుకు నా బాధ ఏదో నేను చూసుకొని పోతే అయిపోద్దిగా. మీరంటే నాకు ప్రాణం. హల్లెలూయా.
కాబట్టే మీకోసం ఉదయాన్నే లేచి ప్రతిరోజు ప్రభా ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ కుటుంబం కోసం మేము స్తోత్రాలు చెల్లిస్తున్నామని ప్రభుకి స్తుతి చెల్లిస్తాం, మేము దహన బలులు అర్పిస్తాం. హల్లెలూయా. ప్రియులారా, ఇంత భక్తిపరుడైనటువంటి యోబు జీవితంలో ఒక భయంకరమైనటువంటి పాండమిక్, ఒక ఉపద్రవం, గాఢాంధకారపు లోయలో ప్రయాణం చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బిడ్డలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, అందరూ చచ్చిపోయారు. భార్య ఒక్కతే మిగిలింది. ఈ భార్య ఏమంటుందనంటే, నువ్వు కూడా చచ్చిపోంటుంది. యోబు యొక్క పరిస్థితిని చూస్తున్నటువంటి తన భార్య, నీ దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చచ్చిపో, నాకు పీడా పోద్దని చెప్పింది. ఈ లోకంలో నేను ఒక విషయం చెప్తున్నాను, నీతో అంతము వరకు ఉండేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయన ఒక్కడే నేను అంతము వరకు నిన్ను ఎత్తుకుని ముద్దాడేటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ఎంత 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 గొప్ప దేవుడు అంటే, ముదిమి వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని నేను ముద్దాడుతానన్నాడు. ఆయన గ్రేట్ లవర్ అండి. ఆయన ఎంత గొప్ప ప్రేమికుడు అంటే, ఆయన ఎంత గొప్ప ప్రేమికుడు అంటే, ఈ లోకంలో ఎవ్వరూ ప్రేమించలేనంత ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, దావీదు కూడా అంటాడు, నేను గాఢాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయానికి నేను భయపడను అంటాడు. ఎందుకు దావీదు ఎందుకు భయపడ్డు చెప్పండి? గాఢాంధకారపు లోయలలో నేను నడిస్తే, నేను ప్రయాణం చేయవలసి వస్తే నేను భయపడను, ఏ అపాయానికి కూడా నేను భయపడను అంటే. కారణం ఏంటంటే, దావీదు అంటాడు మొట్టమొదటి వచనంలో, యెహోవా నాకు, చెప్పండి గట్టిగా, యెహోవా నాకు కాపరి. దేవుడు నీకు కాపరైతే, దేవుడు నీకు ఆయన తోడై ఉన్నాడని నువ్వు నమ్మితే, నువ్వు విశ్వసిస్తే ఏ అపాయానికి నువ్వు భయపడవు. మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం బిడ్డ. గడిచినటువంటి వారంలో ఎముకల లోయను గురించి నేర్చుకున్నాం, ఆకోరు లోయను గురించి మనం నేర్చుకున్నాం. ప్రియులారా, మూడో విషయాన్ని కూడా ఈరోజు నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 5-6 వచనాల్ని మనం చదువుకుందాం. (497) పేజ్ నంబర్. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, జాగ్రత్తగా విందాం. వారు యాత్ర చేయటువంటి, నీ వలన బలమునొందినటువంటి మనుషులు ధన్యులు, వారు యాత్ర చేసేటువంటి మార్గాలు అవి అతి ప్రియములు అని చెప్తూ, వారు బాకాలోయలో పడి వెళ్ళుదురు, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని ఏం చేస్తారట? దేవునికి స్తోత్రం కలుగును గాక. బాకాలోయలో పడి వెళ్తారు, వెళ్ళి దాన్ని జలమయం చేస్తారని రాయబడింది. దేవుని వలన బలం నొందేటువంటి మనుషులు ఎవరట? ఎవరు? ధన్యులు. వారు యాత్ర చేసేటువంటి మార్గములట అవి అతి ప్రియములు అని రాయబడింది. రెండో విషయాన్ని మనం చూస్తే 6వ వచనంలో, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు అన్నాడు. ప్రియులారా, బాకాలోయ అంటే అర్థం ఏంటంటే, బాకా అంటే కన్నీరు అని అర్థం. అందరూ జాగ్రత్తగా వినాలి. బాకా అంటే అర్థం ఏంటంటే కన్నీరు అని అర్థం. వారు బాకాలోయలో పడి
వెళ్తారు, దాన్ని జలమయం చేస్తారు అని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే వారు కన్నీటి లోయలలో నడిపించబడతారు, దాన్ని జలమయం చేస్తారు అని మీది వచనాలలో ఏమంటాడంటే నీ వలన బలము నొందేటువంటి మనుషులు ధన్యులు అన్నాడు. వారి యాత్రలు ఎట్లున్నాయంటే, వారి యాత్ర ఎట్లుందంటే, వారి ప్రయాణం ఎట్లుందంటే అవి అతి ప్రియములుగా ఉన్నాయి. ప్రియులారా, ఇప్పుడు బాకా లోయ కన్నీటి లోయకు సాదృశ్యం అయితే, ఆ కన్నీటి లోయనే జలమయముగా చేసేటువంటిదే కన్నీటి ప్రార్థన. హల్లెలూయా. ప్రియులారా, నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలని అనుకుంటున్నాను. మనందరికీ తెలిసినటువంటి ఒక మహారాజు ఉన్నాడు, ఆయన హిజ్కియా. ఈ హిజ్కియా అనేటువంటి మహారాజు వారి తండ్రి అహజు మరణించిన తర్వాత హిజ్కియా రాజ్యాన్ని, అధికారాన్ని స్వతంత్రించుకున్నాడు. అధికారాన్ని స్వతంత్రించుకున్న తర్వాత ఈ హిజ్కియా మహారాజు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. 18వ అధ్యాయం 2వ రాజుల గ్రంథంలో రాయబడింది, దావీదు నడిచిన చర్య అంతటి చొప్పున హిజ్కియా నడిచాడట. మోషే ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞను కూడా తప్పిపోకుండా ఈ హిజ్కియా నడిచాడని రాయబడింది. ఈ హిజ్కియా యొక్క ప్రత్యేకత ఏంటిదనంటే, ఆయన దేవతా స్తంభాలన్నిటినీ పడగొట్టించాడు. ఆ దేశంలో విగ్రహారాధన లేకుండా చేశాడు. ఆ దేశంలో విగ్రహాల్ని ఆరాధించే ప్రతి ఒక్క క్రియను లయపరిచాడు. దేవునికి అసలు ఎంత దగ్గరగా జీవించాడంటే, అసలు ఆయన చేసిన ఆయన భక్తి ఆయన ముందు తరంలో కానీ ఆయన తర్వాతి తరంలో కానీ ఎవడు కూడా చేయలేదని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. అంటే గొప్ప భక్తి పరుడు. ఎంత భక్తి చేశాడంటే, ఇటు దావీదు నుంచి మొదలుకొని హిజ్కియా వరకు, హిజ్కియా నుంచి మొదలుకొని ఏషియా వరకు ఎవ్వరూ కూడా అంత గొప్ప భక్తిని చేయలేదు. అంత గొప్ప భక్తిని చేశాడు. అయితే ఒకరోజు ఈయన రాజ్యాన్ని కాపాడుకుంటూ, స్వతంత్రించుకుంటూ, వాళ్ళ పితరులు చేసినటువంటి పాప క్రియలన్నింటినీ కూడా తుడిచివేస్తూ దేవునికి నమ్మకంగా, దేవునికి దగ్గరగా బ్రతకడం నేర్చుకున్నాడు. ప్రజల్ని కూడా నడిపిస్తున్నాడు. ఒకరోజు అష్షూరు మహారాజు హిజ్కియాకు ఒక వర్తమానం పంపించాడు. జాగ్రత్తగా వినాలే. హిజ్కియా దగ్గరికి, అష్షూరు రాజు అంటే అష్షూరును పరిపాలన చేస్తున్నటువంటి రాజు, ఈ అష్షూరు రాజు హిజ్కియా దగ్గరికి ఒక వర్తమానం పంపించి హిజ్కియాతో అన్నాడు, నీ దేవుడు ఏం గొప్పోడరా అన్నాడు. నాకంటే నీ దేవుడు గొప్పోడా అన్నాడు. నేను ఎన్నో దేశాల మీద యుద్ధానికి వెళ్ళి, ఎన్నో దేశాల మీద నేను యుద్ధ రంగంలో గెలిచి వచ్చినటువంటి వాడును. వాళ్ళ దేవతలు, వారు నమ్మిన దేవుళ్ళే వాళ్ళను కాపాడలేకపోయాయి. నీ దేవుడు నిన్ను కాపాడగలుగుతాడారా అన్నాడు. తన మనుషుల నుంచి పంపించి మాట్లాడించాడు. సైలెంట్ అయిపో, నీ దేవుడు నీకేం సహాయం చేయడన్నాడు. లొంగిపో, నీ దేవుడు నీకు సహాయం చేయడన్నాడు. నువ్వు నమ్మిన ఆశ్రయాస్పదం ఏ పాటిది? నువ్వు నమ్మిన దేవుడు ఎంత గొప్పోడు. నేను ఎన్నో దేశాల మీదకి యుద్ధానికి వెళ్ళాను, ఎన్నో రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళాను, ఎంతో మందిని నేను ఓడించాను. నువ్వు నాకు పెద్ద విషయం కాదు, నీ దేవుడేం పెద్ద గొప్పోడు కాదన్నాడు. ఈ సమాచారాన్ని హిజ్కియా దగ్గరికి తనతో ఉండేటువంటి అధిపతులు తీసుకొచ్చి చెప్పారు. రాజా, అష్షూరు రాజు అయినటువంటి సెనహెరీబు మనతో మాట్లాడుతున్నాడు. రబ్షాకే మన మీదకి వస్తున్నాడు. వచ్చి మనతో మాట్లాడుతున్న మాటలు ఇట్లున్నాయి అని చెప్పి ఒక పత్రికను ఇస్తే, పత్రికను తీసుకొచ్చి హిజ్కియా చేతిలో పెట్టాడు. హిజ్కియా దాన్ని చూసి చదివి బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలోకి పోయి ఏడుస్తున్నాడు. ఎందుకంటే అష్షూరు చాలా బలమైనటువంటి సామ్రాజ్యం. అప్పటికే ఇశ్రాయేలీల 10 గోత్రాలని స్వాధీనపరుచుకున్నారు. ఎవరు లేరు. ఇప్పుడు యూదా ఒకే సామ్రాజ్యం ఉంది. ఇశ్రాయేలీలందరూ చెరపట్టుకొని వెళ్ళిపోబడ్డారు. హిజ్కియాకు లోపల భయం, నా రాజ్యాన్ని నేను కాపాడుకుంటానో లేదో, నా సామ్రాజ్యాన్ని నేను నిలబెట్టుకోగలుగుతానో లేదో, నా రాజ్యము స్థిరంగా ఉంటుందో లేదో అనేటువంటి భయం హిజ్కియా లోపలికి వచ్చి, హిజ్కియా ఏం చేశాడంటే
ప్రార్థనలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు. ఎంత దుఃఖపడుతున్నాడు అంటే ఆ దుఃఖానికి అంతులేదు. హిజ్కియా తనకున్నటువంటి అధిపతులను పిలిపించి అధిపతులకు చెప్పాడు, నీవు వెళ్ళి దైవజనుడైనటువంటి యెషయాతో మీరు చెప్పండి ఈ విషయాన్ని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? ఒక రాజు, యోధా ప్రజలందరినీ ఏలుతున్నటువంటి ఒక రాజు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తన అధిపతులను పిలిపించి అధిపతులకు చెప్పాడు, ఇగో నా దగ్గరికి అష్షూరు రాజు పంపించినటువంటి వర్తమానం ఉంది కదా, ఇది దైవజనుడైనటువంటి యెషయాకు మీరు చెప్పండి అన్నాడు. యెషయాను ప్రార్థన చేయమని చెప్పండి అన్నాడు. యెషయా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడేమో, ఒక్కసారి యెషయా దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి అని అన్నాడు. హల్లెలూయా. మీకు సమస్య వచ్చినప్పుడు దైవజనుడికి చెప్పడం నేర్చుకోండి. దైవజనుడితో మంచి చెడు పంచుకోవడం నేర్చుకోవాలి. దైవజనుడితో మంచి చెడు రెండు పంచుకోవాలి. హిజ్కియాకు కష్టం వచ్చినప్పుడు ప్రవక్త అయినటువంటి యెషయా దగ్గరికి, దైవజనుడైనటువంటి యెషయా దగ్గరికి పంపించాడు. దైవజనుడిని ప్రార్థన చేయమని చెప్పవా? ఆయన ప్రార్థన చేస్తే మన సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో, ఒక్కసారి మీరు వెళ్ళి చెప్పండి అంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ చింపుకున్నటువంటి బట్టలతో యెషయా దగ్గరికి వెళ్ళి, అష్షూరు రాజు యుద్ధానికి వస్తున్నాడు, అష్షూరు రాజు హిజ్కియా మీద యుద్ధాన్ని ప్రకటించాడు. హిజ్కియా భయపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, కన్నీళ్లు విడుస్తున్నాడు, ఏం చేయాలని అర్థం కావట్లేదని దైవజనుడి దగ్గరికి వెళ్ళి చెప్తే దైవజనుడు అంటాడు, అష్షూరు రాజు చేతుల్లో నుంచి విడిపించగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడని చెప్పాడు. హల్లెలూయా. అష్షూరు రాజు దగ్గర సైన్యం గొప్పది కావచ్చు, అష్షూరు రాజు దగ్గర బలం పెద్దది కావచ్చు, అష్షూరు రాజు దగ్గర రథములు ఉండొచ్చు, అష్షూరు రాజు దగ్గర రౌతులు ఉండొచ్చు, అష్షూరు రాజు దగ్గర ఇంకేమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళందరికంటే ముందు మన దేవుడు ఉన్నాడని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే వాళ్ళందరికంటే ముందు ఎవరున్నారంటే మన దేవుడు ఉన్నాడు. వీళ్ళొచ్చి మళ్ళీ హిజ్కియాకు చెప్పారు, అయ్యా దైవజనుడు చెప్తున్నాడు మనకేం కాదంటున్నాడు అని అన్నాడు. అప్పటికే మళ్ళీ రబ్షాకే, అష్షూరులు సైన్యాధిపతి అయినటువంటి రబ్షాకే ఒక ఉత్తరం పంపించాడు, లొంగిపోతారా లొంగిపోరా? మీరు లొంగిపోతే మంచిది, మీరు లొంగిపోతే మీ పొలాలు మీకు ఇస్తాం, మీరు లొంగిపోతే మీ పొలంలో మీరు పంట వేసుకోవచ్చు, మీ ద్రాక్ష తోటలు మీరు నాటుకోవచ్చు, నీ ఒలీవ తోటలు మీరు నాటుకోవచ్చు, మీ పొలాలలో మీరు విత్తనాలు వేసుకోవచ్చు, అన్నీ మీకే ఉంటాయి, మీరు మాత్రం మా దగ్గరికి వచ్చేసేయాలన్నాడు. సాతాను ఎంత మంచి ప్లాన్ వేస్తాడో తెలుసా? అంతా మీదే అంటాడు, వచ్చిన తర్వాత అంతా గుంజుకొని పోతాడు. అంతేనా కదా? ఇప్పుడు సాతానుడు కొంచెం చూపిస్తాడు, దీన్ని చూసి బా ఎంత బాగుంది అని మనమేమైతే లొంగిపోతాం. మెల్లమెల్లగా ఏం చేస్తాడు చెప్పండి? ఇప్పుడు అష్షూరు రాజు చేతిలోకి ఈ యూదా ప్రజలు వెళ్ళిపోయారనుకో, మీరు చదవండి ఇంటికి పోయిన తర్వాత, నేను రిఫరెన్సులు తీయట్లేదు. 2వ రాజుల గ్రంథం 18, 19, 20 వచనాలు, 20 అధ్యాయాలు మీరు చదవండి. అష్షూరు రాజు అంటాడు, ఇదంతా మీదే, మీరు లొంగిపోయినామని చెప్పండి చాలన్నాడు. ఈ విషయం తెలవగానే హిజ్కియా మళ్ళీ దైవజనుడైనటువంటి యెషయా దగ్గర పంపిస్తే యెషయా అంటాడు, మీరేం భయపడద్దు, హిజ్కియాకు చెప్పండి అస్సలు భయపడాల్సిన పని లేదు, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, దేవుడు ఒక సూచనను కనపరచబోతున్నాడు, మీరు పంట వేస్తారు ఈ సంవత్సరం, దేవునికి స్తోత్రం కలుగును గాక. శత్రువు వస్తున్నాడు కదా, మీది స్వాధీనపరచుకోవడానికి వస్తున్నాడు కదా, మీదంతా తినడానికి వస్తున్నాడు కదా, మీదంతా ఎత్తుకొని వెళ్ళడానికి వస్తున్నాడు కదా, దేవుడు చెప్తున్నాడు వినండి, ఈ సంవత్సరం మీరు పంట వేస్తారు. హల్లెలూయా.
వాడు దోచుకొని పోడని అర్థం. ఈ సంవత్సరం మీరు పంట వేస్తారు, ఈ పంట యొక్క ఫలాన్ని 2వ సంవత్సరంలో మీరు తింటారు. అర్థమవుతుందా? ఈ సంవత్సరం తినడం కాదు, వచ్చే సంవత్సరానికి కూడా మీకు సరిపోతాయి. 3వ సంవత్సరం మళ్ళీ మీరు విత్తనాలు వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అష్షూరు రాజు, అష్షూరు సైన్యము నీ ముందు నిలబడకుండా పారిపోద్ది. అధైర్యపడొద్దని చెప్పన్నాడు. హిజ్కియా కొంచెం ధైర్యం వచ్చింది. హిజ్కియా బలం పొందుకున్నాడు. హిజ్కియాకి ఏముందండి? భయంకరమైనటువంటి కన్నీరు ఉందా లేదా? హల్లెలూయా. ఇప్పుడు శ్రీలంక దేశము తిండికి లేక ఆకలికి అలమటిస్తూ భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మీకు తెలుసో తెలియదో? నేను గత వారంలో కూడా చెప్పాను, శ్రీలంక దేశంలో 1 కేజీ బియ్యం కొనాలంటే 300 రూపాయలు పెట్టాలి. 1 కేజీ చికెన్ కొనాలంటే 4000 రూపాయలు పెట్టాలి. తినడానికి తిండి అయిపోయింది, లేదు. మంచినీళ్ళ బాటిళ్ళు కూడా భయంకరమైనటువంటి రేట్లు, కొనుక్కోవాలంటే కొనుక్కునే పరిస్థితి కాదు. మోరీలలో ఉన్న నీళ్లు తాగి బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, శ్రీలంకలో ఉన్నటువంటి రాజు అనుకుందాం, శ్రీలంకలో ఉన్నటువంటి ప్రధాని సంతోషంగా ఉంటాడా? ఆల్రెడీ వ్యతిరేకత మొదలైంది శ్రీలంక ప్రధానమంత్రి మీద. అందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. దేశాన్ని పాడు చేసావని తిడుతున్నారు, దేశాన్ని భ్రష్టు పట్టించావని తిడుతున్నారు. ప్రధాని కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఆర్థిక సంక్షోభం ఏర్పడితేనే పరిస్థితి ఇట్లుంటే, ఒక దేశం మీదికి ఒక సైన్యం వెళ్ళి యుద్ధం చేస్తే ఇంకెట్లుంటుంది పరిస్థితి? మొన్నటిదాకా రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం చేసిందా లేదా? ఎట్టుంది ఎఫెక్ట్? ఆడ కొడితే ఈడ పడుతుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా అయితే లేదా మీకు? చదువుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలుసో తెలియదో. అక్కడ దెబ్బ కొడితే ఈడ మంచునున్న రేటు 210కి వచ్చింది. అక్కడ దెబ్బ కొడితే 100 రూపాయలున్న పెట్రోల్ 115కి వచ్చింది. అక్కడ దెబ్బ కొడితే 94 రూపాయలున్న డీజిల్ 101 రూపాయికి వచ్చింది. ఎట్లుంది పరిస్థితి? వాడెవడో కొట్టుకుంటే మనకెందుకు పెరగాలండి? అంతేనా కదా? ఇప్పుడు మీరు చెప్పండి, ఇశ్రాయేలీల మీదకి అష్షూరు యుద్ధానికి పోయినాడు అనుకో, ఇశ్రాయేలీలకు తిండి దొరుకుతుందా? మొన్నటి వరకు అయితే ఉక్రెయిన్లో అసలు బంకర్లలో దాచుకున్నారు ప్రజలు, అంటే సేఫ్టీ ప్లేస్లలో దాచుకున్నారు. మీకు తెలుసు కదా అన్నీ. అంటే ఒక దేశం ఇంకో దేశం మీదకి యుద్ధానికి వెళ్తే ఆ దేశంలో కరువు వస్తుంది ఫస్ట్. ఆ దేశంలో కావలసినటువంటి సదుపాయాలన్నీ ఆ దేశం కోల్పోతుంది. కోల్పోదా? అంటే ఇప్పుడు కాలంలో యుద్ధాలన్నీ విమానాల మీదకి చేస్తున్నారు, గన్నులతో చేస్తున్నారు, ఇంకేవతో చేస్తున్నారు. అప్పుడు యుద్ధం అట్లా కాదు. ఒక దేశం మీదకి యుద్ధాన్ని చేయాలంటే ఆ దేశానికి చుట్టూ పొలిమేరలన్నీ కూడా బ్లాక్ చేస్తారు. అంటే ఇక్కడి నుంచి లోపలికి ఏమీ వెళ్ళకుండా, అక్కడి నుంచి ఏమీ బయటకు రాకుండా. అప్పుడు ఏమైంది? కరువు వస్తుందా రాదా? చెప్పండి, కరువు వస్తుందా రాదా? అష్షూరు కూడా ఇదే చేశాడు. అష్షూరు రాజు కూడా ఏం చేశాడంటే ఈ హిజ్కియా సామ్రాజ్యాన్ని అంతా కూల్చివేయాలని అనుకొని అందరికీ చెప్పాడు, ఆ దేశం మీద యుద్ధాన్ని ప్రకటించాడు. కన్నీళ్ళు. హిజ్కియా గాఢాంధకారపు లోయలలో సంచరిస్తున్నాడు. హిజ్కియా బాకా లోయలో పడి వెళ్తున్నాడు, కన్నీటి లోయలో నడిపించబడుతున్నాడు. ఈ కన్నీటి లోయలలో కూడా హిజ్కియా దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనకు టెన్షన్ వచ్చిందనుకో, టెన్షన్ వస్తుంది కదా. అనారోగ్యం అనే టెన్షన్ వస్తుంది, అప్పు అనే టెన్షన్ వస్తుంది, కుటుంబం అనే టెన్షన్ వస్తుంది, పిల్లలు అనే టెన్షన్ వస్తుంది, ఇంకేవేవో టెన్షన్స్ వస్తాయా రావా కుటుంబం అన్నప్పుడు? ఇవన్నీ బాకాలోయలు మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఈ బాకా లోయను నువ్వు దాటుకొని వెళ్ళాలి అని అంటే నిన్ను దాటించగలిగిన దేవుని దగ్గరికి నువ్వు రావాలి. హిజ్కియా బాకా లోయలో పడి వెళ్తున్నప్పుడు, హిజ్కియా బాకా లోయలో పడి నడుస్తున్నప్పుడు, అష్షూరు అనేటువంటి బాకా లోయలో నడిపించబడుతున్నప్పుడు హిజ్కియా దైవజనుడు అనేటువంటి యెషయాను ఆశ్రయించాడు. దైవజనుడు చెప్పాడు, ఏం భయపడొద్దు, నేను నిన్ను కాపాడుతాను, యుద్ధం నువ్వు చేయాల్సిన పని లేదని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధం మీరేం చేయొద్దు, మీ దగ్గర సైన్యం లేదు, మీరు యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి లేదు, మీ దగ్గర బలం లేదు, మీరు యుద్ధం చేయొద్దు, యుద్ధాన్ని నేను చేయబోతున్నానని చెప్పాడు. ఒక్కసారి చదవండి బిడ్డ, అక్కడికి పోదాం, ఆ మాట చదువుకుందాం. నేను ముగింపులోకి వస్తున్నాను. 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ అధ్యాయము 32వ వచనం త్వరగా చదివి వినిపించాలి. 2వ రాజుల గ్రంథము 19, 32, 33 వచనాలు. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణంలోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణం లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి చూడండి, హిజ్కియాకు ప్రవక్త అయినటువంటి యెషయా చెప్పాడు ఏమనంటే, ఆడు బాణం కూడా వేయాడు, నువ్వు గుర్తుపెట్టుకో అన్నాడు. యుద్ధం చేయడానికి వస్తా అంటున్నాడు కదా, యుద్ధం కాదు, ఒక బాణాన్ని కూడా వేయడు, ఒక కేడమును కూడా ఈ రకంగా చూపించాడు. నేను దావీదుతో ప్రమాణం చేశాను, ఈ దేశాన్ని నేను కాపాడుకుంటానని చెప్పాడు. ఆ రాత్రియే, ఏ రాత్రి అట? దేవుడు చెప్పిన రాత్రి, ప్రవక్త చెప్పిన రాత్రి, ప్రవక్త హిజ్కియాకు పంపించిన వర్తమానం చెప్పినటువంటి రాత్రి. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతం చేశాను. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందిని చంపాడు? దూత ఎంతమందిని చంపాడు? 185,000 మందిని ఆ రాత్రే దేవుడు తన దూతను పంపించి అష్షూరు దండుపేటలో చొచ్చి వాళ్ళందరినీ చంపేటట్టుగా దేవుడు చేశాడు. యుద్ధం చేశాడా? హిజ్కియా యుద్ధం చేశాడా? చెయ్యలేదు. హిజ్కియా బాణం పట్టుకున్నాడా? పట్టుకోలేదు. హిజ్కియా గుర్రం మీద వెళ్ళాడా? వెళ్ళలేదు. హిజ్కియా ఇంకేమైనా ప్రయోగాలు చేశాడా? ఏం చేయలేదు. ఎక్కడ కూర్చున్నాడు? ప్రార్థనలో కూర్చున్నాడు. హిజ్కియా ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. హిజ్కియా పరివారం ఎక్కడుంది? ఉపవాసంలో ఉన్నారు. హిజ్కియా ఎక్కడున్నాడు? ప్రార్థనలో ఉన్నాడు. యుద్ధం ఎవరు చేశారు? యెహోవా దూత అష్షూరు దండుపేటలో చొచ్చి 185,000 మందిని ఒకే రాత్రి చంపేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా బాకా లోయలో వెళ్ళినా మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బాకా లోయ అంటే కన్నీటి లోయను కూడా జలమయం చేసేటువంటి ప్రార్థన మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రార్థన, మన కన్నీరు లోయను కూడా నింపగలిగే కన్నీరుగా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు ఏం చేస్తారట? దానిని జలమయం చేయుదురు అన్నాడు కదా, దానిని జలమయం చేయుదురు అని అంటే ఆ లోయను కూడా కన్నీళ్లతో నింపగలిగిన ప్రార్థన అనుభవం మనకు రావాలి. కన్నీళ్ళు అందరికీ ఉంటాయి, దుఃఖం అందరికీ ఉంటుంది, వ్యధ అందరికీ ఉంటుంది, బాధ అందరికీ ఉంటుంది. నువ్వు దాన్ని దాటుకొని వెళ్ళాలంటే ఆ లోయను నువ్వు కన్నీళ్లతో నింపగలిగితే, ఆ లోయను నువ్వు కన్నీళ్లతో నువ్వు తడపగలిగితే ఆ లోయలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొని రాగలడు. హల్లెలూయా. 20వ అధ్యాయంలో మళ్ళా కన్నీళ్ళు వచ్చాయి హిజ్కియాకి. నేను ముగిస్తున్నాను. 20వ అధ్యాయంలో మళ్ళీ కన్నీళ్ళు వచ్చాయి. యుద్ధం అయిపోయింది, అంతా బాగా అయిపోయింది. అష్షూరుని దేవుడు ఓడించాడు.
హిజ్కియాకు పరిస్థితులు బాగా చేశాడు, యుద్ధం లేకుండా చేశాడు. అదేందో ఏమో హిజ్కియాకు వెంటనే రోగం వచ్చింది. ఏమొచ్చింది? ఒకటినకొకటి. మన కుటుంబాలలో కూడా గట్టినే ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి. ఇది అయిపోయిందిరా అని అనుకుంటాం, ఇంకోటి వస్తుంది. మీరే లోయలో ఉన్నా మీరు మీ తలను జలమయం చేసుకునేటువంటి ప్రార్థనాత్మ మీరు కలిగి ఉంటే ఆ లోయలో నుంచి దేవుడు మిమ్మల్ని బయటకు తీసుకొని రాగలడు. హల్లెలూయా. ఇర్మియా 9:1 అంటాడు, ఇర్మియా 9:1 అంటాడు, జనులు హతమై ఉండుట చూసి ఇర్మియా తలను జలమయం చేసుకున్నాడట, కన్నీళ్లతో నింపుకున్నాడట తలను. హిజ్కియా కూడా మరణకరమైనటువంటి రోగం వచ్చింది. యెషయా వచ్చి చెప్పాడు, నువ్వు చచ్చిపోతున్నావు ఈరోజు అన్నాడు. ఆయన నేను మంచిగానే ఉన్నా కదా, రోగం చిన్నదే కదా కదా అని ఈయన అనుకుంటున్నాడు. దైవజనుడు కదా, వచ్చి చెప్తే ఖచ్చితంగా జరుగుతుందా. యెషయా పోయి తన గవినిలోకి పోయి, తన రూమ్లోకి పోయి పడుకున్న బెడ్ మీద పడుకున్నాడు. రోగం వచ్చింది, జర వ్యాధి వచ్చినట్టుంది. వ్యాధితో పడుకుంటే ప్రవక్త పోయి చెప్పాడు, అయిపోయింది, నీవు ఈరోజు చచ్చిపోతున్నావు అన్నాడు. ఇట్లా పడుకున్న ఆయన అప్పటిదాకా మంచిగా ఉన్నాడు, ఒకేసారి గోడ తట్టుకు తిరిగి ఎక్కిలు బట్టి ఏడుస్తున్నాడు. హిజ్కియా ఆయనకు వ్యాధి వచ్చినప్పుడు ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఇట్లా గోడ తట్టుకు తిరిగి, ఎప్పుడైనా అనుభవం ఉందా అమ్మాయి ఏడుపు? ఎప్పుడైనా గోడ తట్టుకు తిరిగి ఏడ్చిన అనుభవాలు ఉన్నాయా? ఆ కన్నీళ్ళని ఎవరికి చూపించుకోలేనటువంటి అనుభవాలు ఎప్పుడైనా ఉన్నాయా? నా జీవితంలో ఉన్నాయి. మేమిద్దరం ఏడ్చేది. ఎట్లా ఏడ్చేది తెలుసా? నేను తల నిండా బెడ్షీట్ వేసుకొని ఆ పక్క తిరిగి ఏడుస్తుండే. దైవజనరాలు కూడా తల నిండా కప్పుకొని ఆ పక్క తిరిగి ఏడుస్తుండే. ఒకరికొకరు తెలియదు ఏడిచినామని. పరిస్థితులు బాగలేక మేము బాకాలోయలో నడిపించబడ్డాం, కన్నీటి లోయలో 3 సంవత్సరాలు నడిపించబడ్డాం, దుఃఖకరమైనటువంటి పరిస్థితుల్లో 3 సంవత్సరాలు నడిపించబడ్డాం. అంధకారం, చీకటి, మా దుఃఖము వర్ణించలేనటువంటి దుఃఖం అది. ఆ దినాలు జ్ఞాపకం వస్తే ఇప్పటికి కూడా ఏడుపు వస్తుంది. అంత భయంకరంగా ఏడ్చాం. ఆ రోజు మాకు అది బాకాలోయ. 3 సంవత్సరాలు బాకాలోయలో నడిచాం మేము. మా తలను జలమయం చేసుకున్నాం, మా తలను దుఃఖంతో నింపుకున్నాం, ప్రభు సన్నిధిలో ప్రాధేయపడ్డాం, దేవుని సన్నిధిలో నీళ్లను కుమ్మరించినట్లుగా మా ఆత్మను కుమ్మరించాం. మా దుఃఖాన్ని తొలగించు ప్రభా, మా వేదనను తొలగించు ప్రభా, ఈ కన్నీటి లోయలో నుంచి మమ్మల్ని దాటించు ప్రభా అని 3 సంవత్సరాలు ఏడ్చాం. అనుభవం ఉందా ఎప్పుడైనా గోడ తట్టుకు తిరిగి ఏడ్చేది? ఎవరికి చెప్పుకోలేక, ఎవరికి మన పరిస్థితిని వివరించలేక, ఎవరికి చెప్పినా హేళన చేస్తారని, ఎవరికి చెప్పినా మనల్ని అవమానిస్తారని ఎవరికి చెప్పకుండా గోడ తట్టుకు తిరిగి ఏడ్చిన అనుభవాలు ఉన్నాయా? హిజ్కియాకు అదే అనుభవం. హిజ్కియా ముందున్నటువంటిది ఏంటంటే మరణం. ఈ మరణం అనేటువంటి బాకాలోయలో హిజ్కియా నడిపించబడుతున్నప్పుడు హిజ్కియా ఆ పక్క తిరిగి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడంటే, చదువు బిడ్డ ఒక మాట, 20వ అధ్యాయం 4వ వచనం, 2వ రాజుల గ్రంథం 23. అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో
నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లా చేసి తినో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. ఎక్కడ తిప్పుకున్నాడట తల? ఎడు తిప్పుకున్నాడు? గోడ తట్టుకు తిప్పుకున్నాడు. అంటే అర్థమైంది, ఎవ్వరూ చూడకుండా, తన దుఃఖాన్ని ఎవరికి కనపరచకుండా, తన బాధను ఎవరికి చెప్పుకోలేకుండా గోడ తట్టుకు తిప్పుకొని ఏడుస్తున్నాడు. ఈరోజు నవ్వేవారు, ఈరోజు నవ్వుతున్నటువంటి వారు రేపు దుఃఖపడవలసిన దినాలు వస్తాయని ప్రభు అంటున్నాడు. తెలుసా మీకు? నవ్వేవారు ఏడుస్తారని చెప్తలేదా వాక్యం? ఎప్పుడు సంతోషం కోరుకోవద్దు. మనం అందరం ఏం కోరుకుంటామంటే సంతోషాన్ని కోరుకుంటాం. ఎప్పుడు హ్యాపీనెస్ను కోరుకుంటాం. ఎప్పుడు ఆనందకరమైనటువంటి దినాల్ని మనం కోరుకుంటాం. కీర్తనకారుడు అంటాడు, శ్రమ నాకు మేలాయను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా ముందున్నటువంటి పరిస్థితి మరణం ముందుంది. ఒక్కసారి గోడ తట్టుకు తిరిగి ఆయన పూర్వము చేసినటువంటి అన్ని విషయాలు జ్ఞాపకానికి తెచ్చుకుంటూ, నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలియదు ఆ ప్రభా, నేను నీ సన్నిధిలో ఎట్లా బ్రతికానో నీకు తెలియదా ప్రభా, నేను ఎంత నమ్మకంగా నీ కోసం జీవించానో నీకు తెలియదా, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటించిన నీకు తెలియదా ప్రభా, నన్ను ఎందుకు ఇంత తొందరగా మరణానికి అప్పగిస్తున్నావని హిజ్కియా ఏడుస్తూ గోడ తట్టుకు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. ఒకే విషయం బిడ్డ, రేపు మరణం కూడా నీ ముందుందని నీకు తెలుసు కదా. అందరం ఒకరోజు పోవాల్సిందే కదా. మరణం నీ ముందుందని హిజ్కియాకు తెలిసినట్లుగానే నీకు తెలిస్తే దేవుని ఎదుట గోడ తట్టుకు నీ తలను తిప్పుకొని నువ్వు చెప్తావా? నీ ఎదుట నేను యథార్థంగా నడిచాను, నాకు బ్రతుకునివ్వమని చెప్తావా? గోడ తట్టుకు నువ్వు త్రిప్పుకొని, నీ తలను త్రిప్పుకొని, నీ కళ్ళను తిప్పుకొని ఏడుస్తూ నేను నమ్మకంగా బ్రతికాను ప్రభా అని చెప్పగలుగుతావా? నేను రోషం కలిగి నీ కోసం బ్రతికానని చెప్పగలుగుతావా? దేవుని ఎదుట నేను నిందారహితుడిగా బ్రతికాను ప్రభా అని చెప్పగలుగుతావా? హిజ్కియా చెప్పాడు, నేను నీ ఎదుట నమ్మకంగా బ్రతికాను, నేను యథార్థవంతుడిగా బ్రతికాను, నీ ఎదుట నేను జీవించిన జీవితం చాలా గొప్ప జీవితాన్ని నేను జీవించానని చెప్పాడు. హిజ్కియా బాకాలోయలో వెళ్ళి ఆ బాకాలోయను కూడా కన్నీళ్లతో జలమయం చేసి ఆ మరణం నుంచి తప్పించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం కోరుతున్నాడంటే, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దానిని జలమయం చేస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నువ్వేం జలమయం చేయాలంటే, బాకాలోయ కూడా మునిగిపోయేటట్టుగా నీవు దాన్ని జలమయం చేయదువుగాక. హల్లెలూయా. బాకాలోయ భయపడాలి నిన్ను చూస్తే, నీ కన్నీటి దుర్దినములు భయపడాలి నిన్ను చూస్తే, నీ దుఃఖ దినాలు భయపడాలి నిన్ను చూస్తే. హిజ్కియాను చూసి మరణము భయపడి మరణమే 15 సంవత్సరాలు ఎనికిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయపడదా లేదా? మరణం భయపడిందా లేదా? ఒక్కసారి గోడ తట్టుకు తిప్పుకొని, ముఖం తిప్పుకొని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తే యెషయా వచ్చి చెప్తాడు, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడు, నీ కన్నీళ్ళను చూశాడు, నీ తలను జలమయం చేసుకున్న పరిస్థితిని చూశాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు పొడిగించబడింది పో అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో కూడా ఇలాంటి బాకాలోయలు ఏవి ఉన్నా నువ్వు కన్నీళ్లతో ప్రభు పాదాలని తడపగలిగితే, నీవు బాకాలోయను కూడా జలమయం చేయగలిగితే, దాన్ని నువ్వు భయపెట్టగలిగితే, తప్పకుండా దేవుడు హిజ్కియా జీవితంలో చేసిన ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో కూడా చేస్తాడు. అష్షూరు సైన్యం ముందున్నప్పుడు అది ఆయనకు బాకాలోయ, కానీ దాన్ని కన్నీళ్లతో ఆ లోయను కూడా భయపెట్టాడా లేదా? దేవుడే దిగొచ్చి యుద్ధం చేశాడా లేదా? దేవుని సైన్యమే దిగొచ్చి యుద్ధం చేసిందా లేదా? 185,000 మందిని అదే రాత్రి, వీళ్ళు 185,000 మందిని చంపాలంటే ఎన్ని రోజులు యుద్ధం చేయాలి చెప్పండి? హల్లెలూయా. మరి దేవుడు వస్తే ఎట్లుంటుంది సీను? మరి దేవుడు సీన్లోకి దిగితే ఎట్లుంటుంది? వార్ వన్ సైడ్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అయిద్దా కదా? వాడేదో సినిమా డైలాగులు కొడతాడు, ఆడు కథ రాసిస్తే చెప్తాడు. మన దేవుడు కథ రాసి, ఆయన స్క్రిప్ట్ ఆయన్నే, స్క్రీన్ ప్లే ఆయన్నే, డైరెక్టర్ ఆయన్నే, నిర్మాత ఆయన్నే, అన్నీ ఆయన్నే. వన్ అండ్ ఓన్లీ వన్ హీరో, జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయనను మించినటువంటి హీరో ఈ ప్రపంచంలో ఎవడు? వార్ వన్ సైడ్ అయిపోవాల్సిందే. అశూరీలు అందరూ నిలబడి ఇట్లా వచ్చారు. అరే ఏం చేస్తావురా అన్నాడు. దేవుడు అన్నాడు, మీరు సైలెంట్ కూరుకుంటారు అన్నాడు. దేవుడు పోయాడు. రాత్రికి రాత్రి అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయింది. తెల్లారులే చూసే వరకు అన్నీ ఎక్కడెక్కడ శవాలు ఉన్నాయి. ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆఖరి మాట నేను చెప్పిన ముగిస్తాను. నీ జీవితంలో కూడా బాకాలో ఎలాంటి పరిస్థితులు, కన్నీటి అనుభవాలు, కన్నీటి పరిస్థితులు ఏమున్నా ఆ కన్నీటి పరిస్థితులు భయపడేంత ప్రార్థన నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు అవన్నీ నీ నుంచి పారిపోతాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం.